సైకలాజికల్‌గా గమనిస్తే, మనం వేరే వాళ్ళ మాటలు, రియాక్షన్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అంటే వాళ్ళేమన్నా మంచిగా మాట్లాడితే హ్యాపీ అవ్వడం, మురిసిపోవడం. ఏదన్నా చిన్న నెగెటివ్‌గా మాట్లాడినా, నెగెటివ్ రియాక్షన్ ఇచ్చినా, అదే నిజం అనుకోని మన గురించి మనమే డౌట్ పడ్డం, సాడ్ అవ్వడం. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, నచ్చినయన్ని లోపట దాచుకోవడం అండ్ బయటికి ఫేక్‌గా ఉండడం. ఇన్‌సైడ్ ఒక పర్సనాలిటీ కొన్ని ఇష్టాలున్నా గాని అవన్నీ బయటికి చెప్పకపోవడం. అంటే అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఆలోచించడం. వీటన్నిటికి మెయిన్ రీజన్ వచ్చేసి, ఫస్ట్ థింగ్ వచ్చేసి మన చిన్నప్పటి నుంచి కండిషనింగ్. అంటే ఇలా ఉండు, నువ్విలా ఉంటేనే నీకు రెస్పెక్ట్ ఇస్తారు, అందరూ నీతోని మాట్లాడతారు అని పదే పదే చెప్పడం. అది మార్కుల విషయంలో గావచ్చు, అండ్ మనం బిహేవ్ చేసే విధానం గావచ్చు, మాట్లాడే విధానం గావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వేది చేసినా వేరే వాళ్ళేమనుకుంటారు అనేది మన మైండ్‌లో గట్టిగా ఫీడ్ చేస్తారనమాట. అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడంతోని మన బ్రెయిన్ అది గట్టిగా ఫీడ్ చేసుకొని నెక్స్ట్ టైమ్ ఏదన్నా జేసినా గాని సబ్‌కాన్షియస్‌గానే మైండ్ రియాక్ట్ అయిపోతది. ఓకే. నేను ఇలా జేస్తే ఔట్‌కమ్ ఏమొస్తదో, యాక్సెప్ట్ జేస్తారో లేదో అనేసి. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి, మనం ఎప్పుడు మనతోనే ఉంటాం గాబట్టి, మన ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిల్‌ని అబ్జర్వ్ చేస్తాం. ఎలా మాట్లాడతాం, ఏంటి, నెగెటివ్స్, పాజిటివ్స్. ఇలా మనం ఎక్కువ మన మీద మనం అబ్సెస్డ్‌గా ఉంటాం గాబట్టి, ఎవడన్నా వాలిడేషన్ ఇచ్చినప్పుడు మన బ్రెయిన్‌లో డోపమైన్ రిలీజ్ అయితది. హ్యాపీ హార్మోన్. అది మనం మంచిగా ఎంజాయ్ చేస్తామనమాట. అండ్ అలాగే మన గురించి ఎవరైనా నెగెటివ్‌గా మాట్లాడినప్పుడు గూడా నెగెటివ్ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తది. అప్పుడు సాడ్ అవుతాం. ఎందుకంటే మనని మనం అంత ఓన్‌గా గట్టిగా ఫీల్ అవుతాం గాబట్టి. చాలా సార్లు మనకు నచ్చినవి ఆపుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవతల వాళ్ళకి నచ్చాలనే భ్రమలో మనం రియాలిటీని మర్చిపోతున్నాం. సైకలాజికల్‌గా మనుషుల బిహేవియర్ అబ్జర్వ్ చేస్తే ఎవ్వడికైనా ఏది నచ్చుతది వేరే వాళ్ళ విషయంలో? వాడొకవేళ ఓవర్‌గా మాట్లాడేటోడనుకో, వానికి ఓవర్‌గా మాట్లాడేటోడే నచ్చుతాడు. ఎవనికన్నా సైలెంట్‌గా ఉండి ఇంట్రోవర్ట్ ఫెలో అనుకో, వానికి సైలెంట్‌గా ఉన్నోడు వాడి క్వాలిటీస్ వాడే నచ్చుతాడు. అండ్ ఇంకొకటి వాళ్ళ ఇష్టాలు బట్టి నచ్చుతారు. అంటే సినిమా గావచ్చు, క్రికెట్ గావచ్చు, అండ్ రాజకీయం గావచ్చు. ఇలాంటి కామన్ ఇంట్రెస్ట్‌లు మాట్లాడే వాళ్ళుంటే వీళ్ళు వాళ్ళతో రెజొనేట్ అయితారు. మాట్లాడడానికి, వాళ్ళ విషయాలు వినడానికి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, మనకి ఒకటి చెయ్యాలని ఉండి, అది మనం లైఫ్‌లో చెయ్యలేకపోతుంటే, వేరే వాడు అది జేస్తే వాడిని జూసి ఇంప్రెస్ అయితారు. మెయిన్‌గా మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి, అవతలోడు ఎవడైనా మనకు నచ్చిన థింగ్స్ చేస్తే మనకు నచ్చుతాడు. లేదంటే నచ్చడు. అంతే. అండ్ మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంది అంటే, ప్రతి ఒక్క పర్సన్ యూనిక్. వాడు పెరిగిన ప్లేస్ గావచ్చు, వాడు అర్థం చేసుకునే ఐక్యూ లెవెల్ గావచ్చు, అండ్ వాని ట్రామాస్ గావచ్చు, అండ్ వాడి సర్కిల్ గావచ్చు, వీటన్నిటిని బట్టి ఒక్కొక్కడు యూనిక్ పీస్ అసలు. అసలు ప్రతి ఒక్కరికి మనం నచ్చాలి అంటే అది ఎప్పటికి జరగని పని. నువ్వేది చేసినా ఏదో ఒక నెగెటివ్ వెతికేటోడుంటాడు. పాజిటివ్ చూసేటోళ్ళు గూడా ఉంటారు. మనం మెయిన్‌గా అవతల వాళ్ళ వాలిడేషన్ ఎప్పుడు చూస్తాము అంటే, మనని మనం డౌన్‌గా చూసుకున్నప్పుడు, మన గురించి మనం నెగెటివ్‌గా అనుకున్నప్పుడు, అప్పుడు ఎవడో ఒక్కడొచ్చి నువ్వు బెటరేరా, బెస్టేరా అన్నప్పుడు ఓకే. హమ్మయ్య! అనే హ్యాపీ ఫీలింగ్ ఒస్తది. అందుకని మెయిన్‌గా మనని మనం యాక్సెప్ట్ జేయడం స్టార్ట్ జేయాలి. ఏమన్నా నెగెటివ్స్ అనిపించినాయా, దాన్ని డెవలప్ జేసుకొనిగా జూసుకోవాలి. ఒకవేళ మన చేతిలో లేదనుకో బెస్ట్ థింగ్ అనేది, ఓకే. యాక్సెప్ట్. నీ సెల్ఫ్‌ని నువ్వు యాక్సెప్ట్ జేయాలి. అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాం మనతోని మనం. అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటి అంటే, యాక్చువల్‌గా అవతలోళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు అనుకుంటాం. కానీ అది రాంగ్. యాక్చువల్‌గా మనం మన గురించి ఏమనుకుంటామో ఇన్‌సైడు సేమ్ అలానే బయటికి అలా రియాక్షన్ ఇస్తాం. అలా ఎనర్జీ బయటికి పెడతాం. అప్పుడు ఆ ఎనర్జీని వాడు ఫీల్ అయ్యి అవతలోడు రెజొనేట్ అయ్యి, ఆ ఎనర్జీకి తగ్గట్టుగా రియాక్ట్ అయితాడు. మనతోని నడుచుకుంటాడు. అండ్ ఇప్పుడు మన గురించి మనం లోగా ఫీల్ అయినామనుకో, వానితోని కలిసినప్పుడు లోగా బిహేవ్ చేస్తాం. మనని మనం డౌన్ చేసుకొని మాట్లాడతాం. అప్పుడు వాడు అది సెన్స్ చేసి దానికి తగ్గట్టుగానే రియాక్ట్ అయితాడు. నిన్ను నువ్వు యాక్సెప్ట్ జేసుకున్నప్పుడు, ఎవడన్నా నిన్ను యాక్సెప్ట్ జెయ్యనప్పుడు, నువ్వు స్ట్రాంగ్‌గానే నించుంటావు. అంటే నీ బౌండరీస్‌ని క్రాస్ జెయ్యనియ్యవు. అప్పుడాడు ఓకే. వీడు స్ట్రాంగున్నాడు, వీడిని టచ్ జేయగూడదు అనేసి వాడు సైడ్ అయిపోయి నీతోని నువ్వు వానితోని నీ గురించి అవతలోడు ఎలా ఉండాలని అనుకుంటున్నావో అలా బిహేవ్ జేస్తాడాడు. అందుకని నిన్ను నువ్వు యాక్సెప్ట్ జేయడం స్టార్ట్ జెయి.